నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. న్యాచురోపతి డాక్టర్‌ని. చాలామందికి నిద్ర పట్టట్లేదు. నిద్ర ప్రాముఖ్యత ఏంటి? నిద్ర పట్టకపోతే ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి? అసలు నిద్ర మేము ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నిద్ర అనేది మాకు రావట్లేదు. ప్రాపర్ డీప్ స్లీప్ గురక లేకుండా నిద్ర ఎలా తెచ్చుకోవాలి మేడం అని చెప్తండి అని చాలామంది అడుగుతున్నారు. నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాపర్‌గా స్లీప్ లేదనుకోండి బాడీ మొత్తం డిస్టర్బ్ అయిపోతది. రాత్రంతా అలిసిపోయింటాం. మనం పగలంతా అలిసిపోతామా, రాత్రి పడుకోవాలి. పొద్దున్న లేచాక రిఫ్రెష్‌మెంట్ ఉంటది. రాత్రంతా మేలుకొని పొద్దున్నే వర్క్ చేద్దామంటే అవ్వదు. ఎందుకంటే బాడీ వీక్ అయిపోతది అప్పటికే. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ గానీ, నరాలలో తిమ్మిర్లు గానీ, షుగర్ పెరిగిపోవడం గానీ, మన ఇది హైపర్ టెన్షన్ బీపీ పెరగడం గానీ, మొఖమంతా పేలిపోవడం గానీ, ఇలాంటి ఏ సమస్యలున్నా ఖచ్చితంగా వాళ్ళని ఫస్ట్ అడగాల్సిన మొదటి క్వెషన్ నిద్ర ఎంతసేపు పడుకుంటున్నారని. ఒక హెల్తీ పర్సన్ అట్‌లీస్ట్ 7-8 అవర్స్ స్లీప్ కంపల్సరీ డీప్ స్లీప్ ఉండాలి. దీనికి ఏం చేయాలి? రెగ్యులర్‌గా ప్రాణాయామం చేయాలి. యోగా చేసుకోవాలి. పడుకునే ముందు త్రాటక క్రియ అంటారు. అద్భుతమైన ప్రొసీజర్. ఒక 2 ఫీట్ డిస్టెన్స్‌లో కూర్చొని, ఒక టేబుల్‌ని పెట్టుకొని, ఒక క్యాండిల్‌ని వెలిగించుకొని చూడడం. క్రమం తప్పకుండా క్యాండిల్‌ని తూచా తప్పకుండా అలా చూడండి. ఒక 30 సెకండ్స్ ఇలా 30, 29, 28, 27, 26, 25, 24, 23, 22, 21, 20, 19, 18, 17, 16 అలా రివర్స్ కౌంట్ చేయండి. ఆ కౌంట్ అయ్యేంత వరకు ఐస్ బ్లింక్ చేయొద్దు. అది కూడా క్యాండిల్‌ని చూస్తా. దానివల్ల ఏకాగ్రత పెరుగుతది. ఐసైట్ కంట్రోల్‌లోకి వస్తది. నిద్ర బ్రహ్మాండంగా పడతది. చాలామందికి నేను ఒక వీడియో కూడా చేసి చూపిస్తాను మీకు త్రాటక్రియ ఎలా చేయాలనేది. జస్ట్ మనం నార్మల్ రూమ్ లైట్‌లన్నీ ఆపేసి రాత్రిపూట పడుకునే ముందు చేయాలి. రూమ్ లైట్‌లన్నీ ఆపేసి కంఫర్టబుల్ దుస్తులేసుకోవాలి. ఒక బల్ల పెట్టుకోవాలి. మన కళ్ళు ఇలా ఇలా ఉండాలి. మన కళ్ళు ఇలా డౌన్ చేయొద్దు, పైకి చూడొద్దు. జస్ట్ స్ట్రెయిట్‌గా పెట్టాలి. మన క్యాండిల్ ఇలా స్ట్రెయిట్‌గా ఉండాలి. అలా చూస్తూ 10 నిమిషాలండి. చాలా మంచి పిల్లలకి నేను చాలామందికి ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ ఉంటారు కదా! వాళ్ళకి కూడా నేను త్రాటక్రియ చేయిస్తాను. చాలా మంచిది. ఏకాగ్రత బాగుంటది. చదివింది బాగా గుర్తొస్తది. చాలా సైట్ కంట్రోల్‌లోకి వస్తది మనకి. చేస్తూ, చేస్తూ, చేస్తూ ఉండాలి. ఒక 1-2-3 మంత్స్‌లో మీకు సైట్ కంట్రోల్‌లోకి వస్తది. ఇంక నిద్ర అంటారా 1 వీక్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నా కూడా నిద్ర బాగా డీప్ స్లీప్ పడతది. పడుకున్న చాలా కొద్దిసేపైనా సరే అట్‌లీస్ట్ మనం పడుకునేది 6-7 అవర్స్ డీప్ స్లీప్ ఉండాలి మనకి. నిద్ర పట్టట్లేదని కంగారు పడొద్దండి. నిద్ర పట్టకపోతే వచ్చే వ్యాధుల గురించి మీరు ముందే జాగ్రత్త పడండి. ఎందుకంటే నిద్రపోవడానికి చాలా వరకు ప్రయత్నిస్తాం. కానీ తొందర పట్టేస్తది నిద్ర అలిసిపోతే మనం. పగలంతా అలిసిపోకుండా కూర్చొని సిస్టమ్ ముందర కూర్చొని చేస్తూ ఉంటాం. బ్రెయిన్ వర్క్ తప్ప బాడీ వర్క్ లేదు. అలాంటి వాళ్ళకి కూడా నిద్ర తొందర పట్టదు. అంటే డైలీ యోగా మార్నింగ్ కంపల్సరీ చేస్తే బాడీ అలిసిపోతది. ఖచ్చితంగా నిద్ర పడతది. కాబట్టి నిద్ర చాలా 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 ఇంపార్టెంట్. మనం గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ గానీ, జుట్టు రాలుతున్నా, మొఖం పాడవుతుంది అన్న, గట్ హెల్తీగా లేదన్నా, ఏ ఇష్యూ ఉన్నా సరే ఇంటర్‌లింక్ విత్ స్లీప్‌తో ఉంటది. సో, నిద్ర చాలా ఇంపార్టెంట్. నిద్రపోవాలి తొందరగా. అండ్ మనకి నిద్రతో మనకి స్పెషల్లీ చెప్తున్నాను. యోగ నిద్ర అని అంటారు. శవాసనంలోనే యోగ నిద్ర చేయిస్తాం. అది కూడా ఒక 15 నిమిషాలు పొద్దున్న లేచిన వెంటనే చేసుకొని నైట్ పడుకునే ముందు కూడా చేస్తామనుకోండి. బాడీ అనేది చాలా వరకు ఇన్‌స్టంట్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాయి యోగాలో. యోగా బాగా తెలిసిన వాళ్ళకి తెలిసుంటది ఇది. ఇవి చేసుకుంటే నిద్ర బాగా పడతది. సో, పడుకోవడానికి ముందు త్రాటక్రియ చేసుకోవడం, వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకోవడము, ఇవన్నీ చేస్తే మంచి నిద్ర పడతది. ఇంకొకటి కొన్ని కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా ప్రాపర్ స్లీప్ ఉండదండి. ఆ డెఫిషియన్సీస్‌లో మెలనిన్ కంటెంట్ తగ్గిపోయినా, మెగ్నీషియం లేకపోయినా బాడీలో, డి విటమిన్ తగ్గిపోయినా, బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా నిద్ర పట్టదు. పాలుంటాయి కదా! ఆవు పాలు స్పష్టమైన పాలు దొరికితే ఆ పాలలో పిస్తా పౌడర్, పిస్తాని ద్వారగా చెప్పేసి పౌడర్ చేసుకొని, ఆ పౌడర్ ఒక స్పూన్ జల్లేసుకొని, మంచిగా పౌడర్‌తో పాలు కలుపుకొని తీసుకోండి. దానివల్ల కూడా నిద్ర బాగా వస్తది. అండ్ పడుకోవడానికి ముందు ఎర్లీగా డిన్నర్ అయిపోవాలి. డిన్నర్ కూడా మనం పడుకుంటున్నాము 10 గంటలకి, 9:30కి అనుకుంటే మీరు తినేది 8:30కి తింటే వేస్ట్ ఇంక. పడుకునేది మీరు 9:30, 10 కంటే 6:30కి డిన్నర్ అయిపోవాలి. మీరు 11కి పడుకుంటున్నారంటే 7:30కి డిన్నర్ అయిపోవాలి. డిన్నర్ అనేది పడుకోవడానికి 3 అవర్స్ ముందు మనం తినేయాలి. అప్పుడు కొద్దిగా ఎంప్టీగా ఉంటుంది కదా స్టమక్, నిద్రతో ఈజీగా వచ్చేస్తది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, నిద్ర పడుతూ ఉంటది. కానీ మొబైల్ పట్టుకొని చూస్తా ఉంటాం. అదొక పెద్ద వ్యాధి అయిపోయింది ఇప్పుడు మనందరికీ. దయచేసి పడుకునే టైం ప్రీషియస్ టైం. అది మన టైం. పడుకుంటేనే పొద్దున్న యాక్టివ్‌గా లెగిసి పని బాగా చేసుకోగలుగుతాం. అన్నిట్లో బాగుంటది. యాక్టివ్‌గా ఉంటది బాడీ. ఆ టైంలో మనం 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 కంఫర్టబుల్‌గా పీస్‌ఫుల్ ప్రీషియస్ టైం తీసుకెళ్ళి మొబైల్ చూస్తా స్క్రోల్ చేస్తా ఉంటే ఏమొస్తది? టైం వేస్ట్ అవుతది. నిద్ర పట్టదు. ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి 4 అవుతది, 5 కూడా అవుతది. లేచే టైంకి నిద్రపోయే వాళ్ళున్నారు కొంతమంది. ఎంత దారుణం అండి. దానివల్ల ఎన్ని రకాల సమస్యలొస్తాయి. కిడ్నీ పాడవుతది. లివర్ పాడవుతది. హార్ట్ హెల్తీగా ఉండదు నిద్ర లేకపోతే. లంగ్స్ హెల్తీగా ఉండవు. జుట్టుతో సహా కా తల వెంట్రుక నుంచి కాలి వేళ్ళ వరకు ఏ సమస్యలైనా సరే రావడానికి మూల కారణం నిద్ర లేకపోవడం వల్ల.
దీన్ని నెగ్లెక్ట్ చేయకండి. పడుకోవడానికి ముందు త్రాటక్రియ చేయండి. ఆవు పాలలో పిస్తా పౌడర్ కలుపుకొని తాగండి. ఇంకా కొంతమందిలో మెగ్నీషియం డెఫిషియన్సీ అండ్ పొటాషియం డెఫిషియన్సీ వల్ల కూడా నిద్ర పట్టదు. కాబట్టి పడుకునే ముందు చక్కెరకేళి, బనానాస్ ఉన్నా కూడా తీసుకోండి. ఆ సమస్య ఎందుకు వచ్చిందని మనం ఇండివిజువల్‌గా చూసి చెప్పొచ్చు పేషెంట్స్‌కి. కొంతమందికి ఇంకో సమస్యతో ఇంటర్‌లింక్ అయ్యి నిద్ర రాదు. ఇంకొకరికి షుగర్ బాగా పెరిగిపోవడం వల్ల కూడా నిద్ర రాదు. సో, ఒక్కొక్కరికి ఒక్కో సమస్య వల్ల వస్తది నిద్ర రాదు. అందరికి ఒకే రెమెడీ అని కాదు. వాళ్ళ ఇండివిజువల్‌గా మనం చూసి చెప్పొచ్చు. సో, అలాగా మీకు నియర్ బై డాక్టర్స్ దగ్గర ఉన్న, మీ దగ్గర సమస్య ఉందో చెప్పి, ఆహారంలో ఏదైనా మార్పులుంటే చేసుకోండి. తొందరగా ఎక్కువగా ఆలోచించొద్దండి. ఓవర్ థింక్ చేయకండి. ప్రాపర్‌గా నిద్ర ఎంతసేపు అండి పట్టడానికి? ఈజీగా పడతది. మనం టైం స్పెండ్ చేయాలి. మొబైల్ చూడొద్దు. తొందరగా తినేసేయాలి. ఏకాగ్రతగా ఉండాలి. నెగెటివ్ థాట్స్ ఉండకూడదు. అప్పుడు ఖచ్చితంగా నిద్ర వస్తది. సో, ఖచ్చితంగా నిద్ర పడతది. హెల్తీగా కూడా ఉంటారు. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా నమస్కారం.